విజయవాడ మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన సృజన 2026 కార్యక్రమం విద్యార్థులను అలరించింది. కార్యక్రమంలో భాగంగా 350కి పైగా చిత్రాలను విద్యార్థులు ప్రదర్శనకు ఉంచారు. వీటిని విద్యార్థులే స్వయంగా తయారు చేశారు. చిత్రలేఖనంలో ఉపాధ్యాయులు ఇచ్చిన శిక్షణకు తోడు తమలోని సృజనాత్మకతను జోడించి తయారు చేసిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిత్రలేఖనం, క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీ, కళాఖండాల ప్రదర్శనలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాలు తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడతాయని విద్యార్థులు చెబుతున్నారు. ఆయిల్ పాస్టిల్స్, షేడింగ్, అక్రిలిక్ పెయింటింగ్లు, వాటర్ కలర్ వర్క్లు, పోసెస్డ్ కలర్స్తో అనేక ఆకృతులను విద్యార్థులు రూపొందించారు. వివిధ అంశాలను వివరిస్తూ విద్యార్థులు తయారు చేసిన చిత్రాలు సూపర్లను ఆకట్టుకున్నాయి. నిప్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, డైమండ్ పెయింటింగ్, అక్రిలిక్, థ్రెడ్ వర్క్లు, ఫ్యాబ్రిక్ కలర్స్, మెటాలిక్ కలర్స్ ఉపయోగించి అనేక కళాఖండాలను తయారు చేశారు. వాల్ హ్యాంగిల్స్, పాట్ పెయింటింగ్, వస్త్రంతో చేసిన పూలు, పూల కుండీలు ఆకర్షణీయంగా కనిపించాయి. వుడ్ కార్వింగ్, టేకు చెక్కతో రూపొందించిన ఆకారాలు అందంగా కనిపించాయి. విద్యార్థులకు చదువుతో పాటు ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తే ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలు భవిష్యత్తులో ఎంతో దోహదం చేస్తాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. క్యాన్వాస్, ఇంకా నేను గ్లాస్ పెయింటింగ్, ఇంకా పిక్చర్స్, వుడెన్ క్రాఫ్ట్ ఇంకా చాలా చేశాను. స్టూడెంట్స్ నుంచి బయటికి రానియడానికి ఈ సృజన అనేది కండక్ట్ చేస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ అంటే ఇష్టం. క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీ, క్యాన్వాస్ ఇంకా చాలా చేస్తాను. ఇది బాక్సర్ అనే కాదు, ఇది మోడర్న్ పిక్చర్. నాకు ఇది వేయడం చాలా ఇష్టం. మా సార్ నాకు హెల్ప్ చేశారు ఇది వేయడానికి. డ్రాయింగ్ వేయడం నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దాంట్లో చాలా మంది పిక్చర్లు, రకరకాల మాన్యుమెంట్స్, 7 వండర్స్ ఆఫ్ ఎవ్రీ వరల్డ్ కూడా వేయచ్చని నాకు డ్రాయింగ్ అంటే వేయడం చాలా ఇష్టం. నెంబర్ పెయింటింగ్ అనేది షీట్ పైన గీసి దానిపైన షేడింగ్ టైప్గా పెయింట్ చేయడమే. దీన్ని ఎంబోస్ పెయింటింగ్ అంటారు. దీన్ని ఎంబ్రాయిడరీ తరఫున చేశాను. అండ్ దీని మీద ఏం చేస్తారంటే ఒక బ్లాక్ క్లాత్ మీద డిజైన్ లాగా వేసి కలర్స్ వేయాలి. బయట ఒక్కోసారి కస్టమైజ్ చేసి కూడా అమ్ముతారు. నేను నెంబర్ పెయింటింగ్స్కి ఆర్ట్లకు చేస్తాను, కాకపోతే ఈసారి ఎంబోస్కి పెడదాం అన్నట్టుగా ఇది పెట్టాను అనమాట. ఆర్కలిక్ పెయింట్ వాడాము, అన్ని కలర్స్ మిక్స్ అవుతాయి. ఇక్కడ బ్రషెస్తో వాడతాం, ప్రతి ఒక్క బ్రష్తో. It is a number art done by me. It shows about the happiness of Shiv Parvati together. It is done by the picture dividing into the number shades and by using the acrylic poster colors. Here in the exhibition we have done many types of paintings such as emboss painting, nip painting, diamond art, crystal art and canvas painting. ప్రతి స్కూల్లో కూడా మ్యాథ్స్, సైన్స్ వీటి వెమ్మటే పడుతున్నారు. కానీ మా స్కూల్లో ఇలా కాకుండా ఈ మ్యాథ్స్, సైన్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ అదేవిధంగా పిల్లల్లో వాళ్ళ నైపుణ్యాలే కానీ సృజనాత్మకతగా వెలిగి తీయటానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎంతో తోడ్పడుతున్నాయి. ఇక్కడ మేము సుమారు 430 ఎగ్జిబిట్స్ అనేవి డిస్ప్లే చేయడం జరిగింది. ఈ 430 కూడా పిల్లలు వాళ్ళంతా వాళ్ళే చేశారు. అదేవిధంగా మాకు ఈ ఆర్ట్, క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీ నేర్పించడానికి సపరేట్ టీచర్స్ కూడా ఉన్నారు. బేసిక్గా మా స్కూల్ రెసిడెన్షియల్ క్యాంపస్ అవటం వల్ల పిల్లలు ఈ స్క్రీన్ టైం బాగా తగ్గించేశారు పిల్లలు కూడా. అండ్ పేరెంట్స్ ఆల్సో రియలీ హ్యాపీ ఫర్ దట్.